నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సందీప్. జై గణేష్. సో ఈ రోజు మన ఖైరతాబాద్ బడ గణేష్ని నిమజ్జనం అయిన తర్వాత లీలలకి బయటికి అయితే తీస్తున్నారు. సో ఈసారి చాలా లేట్ అయిపోయింది బయటికి తీయడము. సో ఎప్పుడెప్పుడైతే 3 రోజులకు 4 రోజులకైతే తీస్తారు, ఈసారి 10 రోజుల తర్వాత తీస్తున్నారు. ఎందుకు లేట్ అయిందంటే ఇప్పుడు మన స్వామ్యాన్ని మండపం చేత రవి క్రేన్ లిఫ్ట్ చేసింది కదా. సో మళ్ళీ అదే క్రేను బయటికి అయితే తీస్తుంది. సో ఈ క్రేను వేరే సైట్ మీదకి పోయి డేట్స్ అన్ని దొరకలేవంట. సో చాలా బిజీ ఉండేనంట క్రేను. సో ఈ మొత్తానికి ఈ రోజు అయితే మనకు క్రేన్కి సంబంధించిన డేట్స్ అయితే దొరికినాయి. సో ఇందాకనే క్రేన్ వచ్చింది. సో మన వెల్లెడ్స్ నాగబాబు అన్న టీం కూడా మొత్తం అయితే వచ్చేసినారు. సో మీకు తెలుసు మన బడ గణేష్ని తయారు చేసేది వాళ్ళే. వాళ్ళ నిమజ్జనం అయిన తర్వాత బయటికి తీసి మొత్తం డిస్మాండ్లింగ్ కూడా చేసేది వాళ్ళే. ఇప్పుడు మొత్తం మన బడ గణేష్ని బయటికి క్రేన్ తోటి ఎట్లా తీస్తారు, మరి డిస్మాండ్లింగ్ ఎట్లా చేస్తారు ఏంటంటే మొత్తం అయితే ఈ వీడియోలో నేను చూపిస్తా. స్కిప్ చేయకుండా మొత్తం లాస్ట్ వరకు చూడండి. ఇంకోరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని అందరు ఖచ్చితంగా లైక్ చేయాలి. చలో లెట్స్ కంటిన్యూ ద వీడియో. ప్రతి సంవత్సరం మన బడ గణేష్ని ఎన్టీఆర్ ఘాట్ ఆపోజిట్ లోనే నిమజ్జనం చేస్తారు, క్రేన్ నెంబర్ 4 ప్లేస్ లా. సో రవి క్రేన్. సో లాస్ట్ ఇయర్ కూడా ఈ క్రేన్ నేను లిఫ్ట్ చేస్తుండే. ఇగో రోప్ అయితే కట్టినారు. సో చిన్న రోపు బెల్ట్ అది, మన రాడ్స్ తో రోప్ కాదు, జస్ట్ బెల్ట్ రోప్ అనమాట. ఇప్పుడు మన వెల్డర్స్ అన్న వాళ్ళు ఏం చేస్తారంటే స్వామివారి బేస్ ఉంది కదా కింద, ఆ బేస్కు ఫస్ట్ పైనకి లేపుతారు. పైనకి లేపిన తర్వాత మళ్ళీ ఐరన్ రోప్స్ ఉంటాయి కదా, దాని తర్వాత పెట్టి మళ్ళీ పైనకి లిఫ్టింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు చూద్దాం స్టెప్ బై స్టెప్. ఓకే, సో మన వెల్డర్స్ అయితే లోపలికి పోతున్నారు. సో ఎగ్జాక్ట్లీ ఇదే ప్లేస్ లో మన స్వామివారికి నిమజ్జనం అయితే చేసినుండే. చూడండి ఇదే ప్లేస్ లో. సో ఇప్పుడు ఆ స్వామివారి కింద బేస్ స్టాండ్ ఏదైతే ఉందో ఆ స్టాండ్ ని ఫస్ట్ పైనకి లేపుతారు. పైనకి లేపి కొంచెం బయటికి తీసిన తర్వాత సో విగ్రహం మొత్తం బయటికి వస్తుంది. మన వెల్డర్స్ అయితే సో స్వామివారి మెయిన్ స్టేజ్ ఉంది కదా కింద బేస్, ఆ బేస్ పైన నిలబడ్డారు. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు క్రేన్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ రోప్స్ ఉన్నాయి చూడండి. ఈ రోప్స్ మళ్ళా అక్కడ ఇది తీసుకెళ్ళి ఆల్రెడీ ఇక్కడ మొత్తం ఆ కొండికి తగిలిస్తారు ఈ రోప్స్ ని. మళ్ళీ మన వాళ్ళు తిండి పోయినారు కదా ఇద్దరు, వీళ్ళు అక్కడ తింద మొత్తం సెట్ చేస్తారు. అప్పుడు మెల్లగా క్రేన్ అనేది లిఫ్ట్ చేస్తుంది. సో చాలా టైం పట్టేటట్టు ఉంది. సో లాంగ్ ప్రాసెస్, చూద్దాం ఇప్పుడు ఎట్లా చేస్తారు అనేది. ఓకే, ఇగో ఈ రోప్స్ అనేది లోపలికి పంపిస్తున్నారు. మన వాళ్ళు గణేషునికి తగిలిస్తారు. ఆ తగిలించిన తర్వాత మెల్లగా క్రేన్ అనేది లిఫ్ట్ చేస్తుంది. చూడాలి మన గణేషుని వేసేటప్పుడు ఇలాంటి రోప్స్ ఉంటాయి కదా, ఆ రోప్స్ లోపలనే ఉంటాయి ప్రతి సంవత్సరం. ఎందుకంటే గణేషుడు కింద వెళ్ళిపోతే ఆ రోప్స్ తీనిక రాదు. ఇవి మళ్ళీ సపరేట్ రోప్స్ అనమాట. ఇప్పుడు గణేషుడు బయటకు వచ్చిన తర్వాత మనకు ఆ పాత రోప్స్ కూడా కనబడతాయి. చూద్దాం ఇప్పుడు. ఓకే, సో రోప్స్ అయితే ఇగో లోపలికి పోయినాయి. ఇగో మన లోపల ఇప్పుడు తగిలిస్తారు. చూద్దాం ఎట్లా తగిలిస్తారు అనేది. రెండే ఇస్తున్నారు రోప్స్ అయితే. సో ఫస్ట్ బేస్ అనేది పైనకి లేవాలి. సగం వరకు లేస్తే మనకు ఐడియా వస్తుంది ఇంకా మొత్తం ఎట్లా లేపాలి ఏందనేది. సో వాళ్ళు చూస్తున్నారు ఎట్లా నాగబాబు అనే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు ఇక్కడ నుంచి వాళ్ళకు ఎట్లా పెట్టాలి ఏందనేది ఆ కొండీలకు. సో మనలో అయితే లోపల రోప్ అనేది సెట్ చేసినారు. సో పాత రోప్ ఎక్కడైతే ఉందో అదే ప్లేస్లో సో రోప్ అనేది సెట్ చేసినారు. 2 రోప్స్ పెట్టినారు. ఓకేనా, ఇప్పుడు వీళ్ళు బయటకు వస్తారు. ఇక వచ్చేస్తున్నారు చూడు, మన ఈత కొట్టుకుంటూ వస్తున్నారు. మనలు ఇగో ఈత కొట్టుకుంటూ వస్తున్నారు బయటికి. ఇప్పుడు బయటికి లేపుతారు మన గణేష్ని. చూడాలి ఇక మొత్తం మట్టి మట్టి ఉన్నదా మరి ఎట్లున్నది ఏందనేది. సో మొత్తం మురిగిపోయింది కదా ఆ మట్టి అంతా. సో స్మెల్ వస్తుండొచ్చు బయట దిగంగానే. చూడాలి మరి ఆ రియాక్షన్ ఎట్లుంటుంది ఏందనేది. సో క్రేన్ అయితే స్టార్ట్ అయిపోయింది. లిఫ్ట్ చేస్తున్నాడు మన డ్రైవరు. మన బడ గణేశుడు అయితే పైనకి వస్తున్నాడు. చూడరిగో టైట్ అయిపోయినాయి రోప్స్. చూడరిగో కింద బేస్ బేస్ అనేది పైనకి వస్తుంది చూడండి. స్వామివారి బేస్ మొత్తం బ్లాక్ అయిపోయింది జంగు బట్టి. చూడండి మొత్తం పెయింట్ వేసినట్టు నల్లగా అయిపోయినాయి. మొత్తం ఐరన్ అంతా నల్లగా అయిపోయింది. మట్టి మొత్తం ఊసిపోయింది. చూడండి మొత్తం ఐరనే బయటకు వస్తుంది, మట్టి మొత్తం ఊసిపోయింది. అండ్ మన స్వామివారి చేతి ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ ఫేస్లో ఉన్నట్టున్నాయి. ఇక్కడ ఫేస్లో బాబా మొత్తం ఐరన్ వస్తుంది. నిజంగా మొత్తం చాలా డేస్ అయింది కదా. ఈ రోజుకి 10 రోజులు అవుతుంది. సో ఈరోజు 16వ తారీఖు డేటు. 6వ తారీఖు మన స్వామివారి నిమజ్జనం అయిన ఉండే. సో కరెక్ట్ 10 రోజులు అవుతుంది. 10 రోజులలో మన స్వామివారికి కంప్లీట్ మంచిగా నిమజ్జనం అయితే అయింది. చూడండి మట్టి అంతా కరిగిపోయింది. ఓన్లీ ఐరన్ మాత్రమే బయటకు వస్తుంది కింద ఫ్రేమ్ వరకు. మరి ఇంకా మన స్వామివారి బాడీ వరకు చూడాలి. ఇంకా అక్కడ కూడా ఐరన్ వస్తుంది, ఇంకా అక్కడ మట్టి ఉందా ఏందనేది మనకి ఇక్కడ నుంచి చాలా డీటెయిల్గా కనబడుతుంది. చూడండి స్వామివారి సో బొజ్జ భాగం, ఇక్కడ స్వామివారి బొజ్జ అండ్ ఇది కండువ. ఇక్కడ ఇంకా కంప్లీట్గా మట్టి ఊసిపోలేదు. చూడండి ఇక్కడ కొంచెం మనకు బ్లూ కలర్ బార్డర్ ఉంది కదా స్వామివారి పంచ. సో అక్కడ మన కలర్ కూడా కనబడుతుంది. ఇది లడ్డు చెయ్యి స్వామివారిది. లడ్డు మొత్తం కరిగిపోయింది. ఓన్లీ ఒరిగడ్డి సీకిలే కనబడుతున్నాయి.
కొంచెం కొంచెం లేపుతున్నాడు. ఇక చూడండి కొంచెం కొంచెం లేపుతుండు పైనకి. ఒకేసారి లేపితే కూడా మళ్ళీ వాటర్ ఉంటుంది కదా, వెయిట్ అంతా మళ్ళీ రోప్ మీద పడుతుంది. కొంచెం 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 లేపుతారు. చూడరు ఇగో స్వామివారి బొజ్జ వరకు అయితే వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఫేస్లు వస్తాయి. సో మొత్తం కంప్లీట్ బ్లాక్ కలర్గా మారిపోయింది మన గణేశుడు. మొత్తం కంప్లీట్గా బ్లాక్ కలర్ కనబడుతుంది. మొత్తం జంగు పట్టిపోయింది, మొత్తం ఐరన్ కదా. సో మొత్తం జంగు పట్టిపోయింది లోపల. సో మొత్తం ఇంకా పైన క్లిప్ చేస్తుంటారు, మెల్లమెల్లగా పైన క్లిప్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ అవుట్ సైడ్ గుంజుకుంటుండు. సో మూమెంట్ అవుతుంది చూడండి ఇగో. సో ఫేస్లు అయితే ఇంకా కనబడతలేవు. బాగా మెల్ల కొంచెం కొంచెం పైకి లేస్తుండు గణేశుడు. ఇంకో రుద్రాక్షలు ఇక్కడ స్వామివారి రుద్రాక్షలు ఆశీర్వదించే చెయ్యి ఇంకా పైకి లేపుతుండిగో. అండ్ చాలా మంది వచ్చిన చూడనికియో, మస్తు మంది వచ్చారు చూడనికి మాత్రం. ఇక మీదికి లేస్తుంటే ఆ మట్టి కూడా అంతా ఊసిపోతుంది. మొత్తం గోనె సంచి తోటి లేయర్ మట్టి వర్క్ చేసినారు కదా. సో గోనె సంచి కూడా మొత్తం ఊసిపోయింది చూడండి ఇగో. ఎంత గోనె సంచి పైన మొత్తం బట్ట టైప్ కనబడుతుంది, ఎంత గోనె సంచి. వావ్, పైనకి లేస్తుండు గణేశుడు మొత్తము. ఇంకా ఫేసులు కనబడతలే, మొత్తం బయటికి తీసినాక ఫేసులు కనబట్టట్టున్నాయి చూడండి. ఇక వాటర్ అంతా ఎట్లా పడుతున్నాయి లోపల నుంచి. ఇక మొత్తం వాటర్ అంతా తింద పడుతున్నాయి చూడండి. ఇక వాటరు మట్టి అంతా తింద పడుతున్నాయి. ఇక సౌండ్ కూడా వస్తుంది చూడండి. ఇక మొత్తం ఇక వాటర్ అంతా తింద పడుతుంది. సో వీళ్ళందరినీ పక్కకు జరుపుతారు. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఇదే ప్లేస్లో మన ఈ విగ్రహాన్ని అయితే పెడతారు. ఓకే, సో ఇంకా పైనకి లేపుతున్నాడు. సో మొత్తం స్వామివారి 3 తలలు ఉన్నాయి కదా, తలలు కూడా కనబడాలి, పైన వరకు లేవాలి తలలు. మొత్తం పైనకి లేబట్టి ఇక్కడ పెడతాడు. సో మొత్తం పైనకి లేపినప్పుడు మస్తు ఉంటుంది చూడనికే. చాలా స్లోగా మూమెంట్ తీసుకొస్తున్నాడు, ఎందుకంటే విగ్రహం అంతా చాలా వెయిట్ ఉంటుంది. ఎందుకంటే మట్టి వాటర్ అంత ఉంది కాబట్టి విగ్రహం చాలా వెయిట్ ఉంటుంది. అందుకని కొంచెం కొంచెం అయితే జరుపుతున్నాడు. ఇగో మళ్ళీ ఏమైందో తిండికి దించుతుండు. మళ్ళీ తిండికి దించుతున్నాడు. ఇగో మళ్ళీ రోప్ సెట్ చేసేటట్టున్నారు. మేబీ రోప్ సెట్ చేస్తుండొచ్చు, ఎందుకంటే రోపు కరెక్ట్ పొజిషన్లో ఎక్కడ సెట్ చేయాలి ఏందనేది వాళ్ళు ఇప్పుడు సెట్ చేసుకుంటారు. ప్రజెంట్ ఇప్పుడు 2 రోప్స్ ఉన్నాయి కదా, ఇంకా మిగతా 2 రోప్స్ కూడా వేస్తారు. మొత్తం 4 రోప్స్ తోటి లిఫ్ట్ చేస్తారు. అండ్ పాత రోపు తీసేసినట్టున్నారు. పాత రోపు కూడా ఉంటుంది. మన స్వామివారిని నిమజ్జనం చేసేటప్పుడు రోపు ఉంటుంది. రైట్ ఉన్నది, ఇగో ఇన్న ఉన్నది చూడ. ప్రతి సంవత్సరం ఆ రోపు అట్లనే వదిలేస్తారు. ఇక్కడ ఉంది చూడండి ఈ రోప్. నాకు తెలిసి అదే రోపు తీసుకుంటుండొచ్చు, ఆ రోప్ తోటే లిఫ్ట్ చేస్తుండొచ్చు. చూడండి ఇగో నిమజ్జనం చేసినప్పుడు రోప్స్, ఈ రోప్స్ అట్లనే ఉన్నాయి, వదిలేసినారు. ఎందుకంటే ఆ రోప్స్ అనేది తిండికి వెళ్ళిపోతే మళ్ళీ తేనికి రాదు. సో ఈ రోజు లాస్ట్ డే స్వామివారిని తీసేటప్పుడు ఆ రోప్స్ కూడా తీస్తారు. సో మీ అందరికీ ఆ రోజే చెప్పిన నేను నిమజ్జనం చేసే రోజే. సో స్వామివారికి నిమజ్జనం చేసేటప్పుడు కొత్త రోప్స్ యూజ్ చేస్తారు ప్రతి సంవత్సరం. అండ్ ఎందుకంటే ఆ రోప్స్ మొత్తం పాడైపోతాయి, బెండ్ అయిపోతాయి, అక్కడక్కడ తెగిపోతాయి, జంగు పట్టిపోతాయి. దానికోసమే ప్రతి సంవత్సరం కొత్త రోప్స్ అయితే యూజ్ చేస్తారు. లిఫ్ట్ చేసేటప్పుడు అక్కడ కొత్త రోప్స్ ఉంటాయి సపరేటు, మళ్ళీ ఇక్కడ నిమజ్జనం చేసేటప్పుడు కూడా కొత్త రోప్స్ ఉంటాయి స్వామివారికి సపరేటు. అండ్ ఇప్పుడు మొత్తం కంప్లీట్గా మళ్ళీ దించుతున్నాడు. పైకి లేపిండు, మళ్ళీ దించుతున్నాడు. ఎందుకంటే వాటర్ అంతా జారిపోనికే పైనకి తిండికి చేస్తున్నాడు. ఆ వాటర్ అంతా గారిపోయింది అనుకో, వెయిట్ అనేది తక్కువ అయిపోతుంది. సో పైనకి తిండికి అంటే వాటర్ అంతా తిండికి గారిపోతాయి కాబట్టి పైనకి తిండికి అంటున్నాడు. సో ఇక్కడ స్వామివారి తొండం వరకు వచ్చినండే, ఇంకా ఫేసులు ఒక్కటి కనబడితే అయిపోతుంది. ఇప్పుడు కరెక్ట్ ఏంటంటే ఇక్కడ ఇది ఉంది కదా ఈ ప్లాట్ఫామ్. సో ఈ ప్లాట్ఫామ్కి ఇక్కడ ఆనిచ్చి ఇక్కడ నిలబెడుతున్నాడు మొత్తము సపోర్టింగ్ కోసము. ఇప్పుడు మన వెళ్ళినట్టు ఏం చేస్తారంటే మిగతా రోప్ కూడా జాయిన్ చేస్తారు. మిగతా రోప్ కట్టాక ఇంకా విగ్రహాన్ని లిఫ్ట్ చేసి ఇక్కడ పెడతారు. ఓకే రైట్, చూడండి ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ పైన అక్కడ పెట్టిన పొజిషన్లో తీసుకుని చూడండి. ఇప్పుడు ఇంక కాసేపు వెయిట్ చేస్తారు, ఎందుకంటే ఆ వాటర్ కూడా మొత్తం కారిపోతాయి. ఇప్పుడు ఆ వాటర్ అంతా కారిపోయినాయి అనుకో, ఇంకా విగ్రహం ఇంకా చాలా వెయిట్ అనేది తగ్గుతుంది. ఓకే, మన వెల్డర్స్ అన్న వాళ్ళు ఇక వెల్డింగ్ వర్క్ స్టార్ట్ చేసినారు. సో యాక్చువల్లీ గణేష్ నీడ పెట్టాలి. సో క్రెయిన్ డ్రైవర్ అయితే యాక్సెప్ట్ చేస్తలేడు. సో ఎందుకంటే వినాయకుడు బాగా వెయిట్ ఉంటాడు కాబట్టి లోపల ఈ క్రెయిన్ ఉంది కదా, లోపల వైర్స్ ఉంటాయంట. ఆ వైర్స్ అనేది తెగిపోతే
ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి డ్రైవర్ అయితే బయట పెడతలేడు. సో లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడనే పెట్టిండే, సేమ్ ఈయననే ఉండే డ్రైవర్ కూడా. అప్పుడు లోపల కేబుల్ అంతా ఖరాబ్ అయిందంట, దానికి 3 లక్షలేమో ఖర్చు వచ్చిందంట. సో అలా సారు లిఫ్ట్ చేయదని చెప్పిండంట, అందుకోసమే చేయట్లేదు. ఇప్పుడు మనోళ్ళు అయితే ఇక్కడ కింద బేస్, సో బేస్ దగ్గర కట్ చేస్తున్నారు. మళ్ళీ బేస్ కట్ చేసిన తర్వాత మరి ఫర్దర్గా వీళ్ళే లోపలికి కట్ చేస్తారా, మరి తెచ్చి బయట పెడతారా లేదా చూడాలి. ఇంకా క్లారిటీ లేదు మన వెల్డర్స్ కూడా. సో ప్రజెంట్ అయితే వాళ్ళు ఇప్పుడు కటింగ్ వర్క్ స్టార్ట్ చేసినారు. చూడండి మొత్తం వాళ్ళ ఎక్విప్మెంట్ అంతా రెడీ చేసుకున్నారు, సిలిండర్స్ ఇంకా అందరూ కట్ చేస్తున్నారు. చూడండి ఇట్లా మొత్తం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అన్ని సపరేట్ పక్కకి వేస్తారు. ఇవన్నీ ఇంకా పక్కకి వేసిన తర్వాత మళ్ళీ ఏదైనా ఒక వెహికల్ వచ్చి వెహికల్ వేసుకొని పోతారు. అన్ని చిన్న చిన్న ముక్కలు చేస్తారు, అన్ని 2 ఫీట్లు 3 ఫీట్లు అట్లా చిన్న చిన్న ముక్కలు చేసి పక్కకు పడేస్తారు. ఇట్లా మొత్తము చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేస్తున్నారు చూడండి. సో సైడ్కి మెయిన్ బేస్ ఉంది కదా, మెయిన్ బేస్కి 2 ఫీట్ సైడ్కి ఎక్స్టెండ్ చేసుకున్నారు కదా, ఆ ఎక్స్టెండ్ చేసుకున్న ఫ్రేమ్ని అయితే ఫస్ట్ తీసేస్తున్నారు. ఇట్లా చిన్న చిన్న ముక్కలు. ఇది ఎక్స్టెండ్ చేసుకున్న ఫ్రేమ్ మొత్తం తీసినాక మళ్ళీ బయట పెడతారా ఏందని క్లారిటీ లేదు. ఇంకా వర్క్ చేస్తుంటే మనం వీడియో తీయాలి. సో చాలా లాంగ్ వీడియో అయితే వస్తుంది. ఇప్పటికీ 12 నిమిషాలేమో వీడియో రికార్డ్ అయ్యింది. మేబీ ఒక 40 మినిట్స్ వరకు వస్తుండొచ్చు లెంత్ వీడియో. ఇక్కడ మొత్తం విగ్రహాన్ని తీసి ఈడ పెట్టేంత వరకు కంటిన్యూ చేస్తా, ఓకేనా. వెల్డర్స్ అయితే వర్క్ చేస్తున్నారు చూడండి. సో మొత్తం మట్టి అయితే తీసేస్తున్నారు చూడండి. సో ఎగ్జాక్ట్లీ ఇది స్వామివారి తొండం చూడండి. ఇక్కడ తొండం దగ్గర మట్టి మొత్తం తీసేస్తున్నారు. మొత్తం తీసేసి ఇక్కడ వాటర్లో వేస్తున్నారు మట్టి అంతా. చూడండి ఈ మట్టి అంతా తీసేస్తే మనలకు కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇంకా పైన కూడా కట్ చేసేవాళ్ళు కట్ చేస్తూనే ఉన్నారు. మనకు వర్క్ ఇక్కడ ఎగ్జాక్ట్లీ లెవెల్కి స్టార్ట్ అయిన ఉండే, ఇప్పుడు 2:30 అవుతుంది. సో చాలా లేట్ అవుతుంది ప్రాసెస్. సో గణేశం తీసి ఇక్కడ పెడితే నేను వీడియో ఎండ్ చేద్దామని వెయిట్ చేస్తున్నా. సో నేను పొద్దున్న వచ్చిన మొహం కడుకొని డైరెక్ట్ స్నానం కూడా చేయలే, నైట్ కూడా పడుకోలే. నైట్ అంతా మా వానికి ఫుల్ జ్వరము, వాడిని మొత్తం ఇక తూడ్చుకుంటా తడిగుడ్డతోటి వాడిని అంతా ఫుల్ జ్వరం ఉండే మా పొట్టని కూడా. సో నిద్ర లేదు, బట్ ఇంకా వెయిట్ చేస్తున్నా. ఇంకా వాటర్ కూడా తాగాలి, పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలే. ఇంకా వెయిట్ చేస్తున్నా తొందరగా తీస్తే ఇక్కడ గణేష్ని ఎండ్ చేద్దామని ఇంకా వర్క్ చేస్తున్నారు మనోళ్ళు. యాక్చువల్లీ క్రేన్ డ్రైవర్ తీసి ఇక్కడ పెడితే అయిపోతుండే, బట్ క్రేన్ డ్రైవర్ కూడా భయపడుతున్నాడు, వెయిట్ ఎక్కువ ఉంది కదా. పైన ఇది ఉంది కదా, పైన లోపట రోప్స్ ఉంటాయి కదా, లోపట ఇది ఉంది కదా మెయిన్ ఇది క్రేన్ది లోపట, దాని లోపల రోప్స్ ఖరాబ్ అవుతాయి అంట ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేయడం వల్ల. అందుకోసమే తీస్తలేడు. మనోళ్ళు పక్కకున్న ఈ ఐరన్ అంతా కట్ చేస్తున్నారు, మట్టి కూడా మొత్తం తీస్తున్నారు. కొంచెం వెయిట్ తగ్గిన తర్వాత తీస్తాడంట, అందుకోసమే వెయిట్ చేస్తున్నా. ఓకే, నెక్స్ట్ గణేష్ని తీసి పెట్టేటప్పుడు ఇంకా వీడియో కంటిన్యూ చేస్తా. ఓకే, ఇప్పుడు మొత్తము సైడ్కి అయితే తీసుకున్నారు చూడండి. మొత్తం పైన వరకు ఇట్లా వండబెట్టినారు. అండ్ ఇక్కడ సెంటర్లో ఇంకొక రోప్ వేస్తారు. ఇప్పుడు పక్కకు మెయిన్ బేస్ ఉంది కదా, మెయిన్ బేస్కి 2 సైడ్ ఒక రోప్ వేసినారు. అండ్ ఇక్కడ స్వామివారి ఫేస్ దగ్గర నుంచి ఇక్కడ ఒక రోప్ వేస్తారు. 3 రోప్స్ తోటి ఈజీగా లిఫ్ట్ చేస్తారు. ఇప్పుడు చూద్దాం, ఓకేనా. రైట్, ఇగో ఇంకొక రోప్ అయితే తీసుకుంటున్నారు చూడండి. ఇప్పుడు ఆల్రెడీ 2 రోప్స్ ఉన్నాయి కదా పాతయి, ఇంకోటి మధ్యలో ఇక్కడ స్వామివారి ఇక్కడ ఫేస్ దగ్గర సెంటర్లో ఇంకో రోప్ వేస్తారు. ఆ రోప్ అయితే తీసుకుంటున్నారు చూడండి. ఇంకొక రోప్ అయితే వస్తుంది. మొత్తం 3 రోప్స్ తోటి ఇప్పుడు మన బడగణేష్ లిఫ్ట్ చేస్తారు. అండ్ చాలాసేపటి నుంచి అయితే వెయిట్ చేస్తున్నాను నేనైతే. అండ్ ఎంతమంది వచ్చినారు చూడండి. మొత్తం ఇక గణేష్ని లేపుతున్నాను అని చెప్పేసి చాలా మంది అయితే వచ్చేసినారు. అండ్ నేను ఇందాక ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ కూడా పెట్టిన, రీల్స్ కూడా చాలామంది వచ్చినారు. చూడు ఇక్కడ ఇప్పుడు ఇక్కడ సెంటర్లో ఎగ్జాక్ట్లీ ఈ సెంటర్లో ఇక్కడ ఉన్నారు చూడు మన్నాడు. ఈ ప్లేస్లో ఇప్పుడు రోప్ అనేది సెట్ చేస్తారు. రోప్ అయితే వచ్చేసింది. ఇక్కడ ఈ ప్లేస్లో రోప్ అనేది సెట్ చేస్తున్నారు చూడు మన వెల్డర్స్ అయితే. లోపల ఒక పర్సన్ పోయినాడు, మిగతా వాళ్ళు పైన ఉన్నారు. లోపల నుంచి రోప్ అయితే సెట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ రోప్ అనేది ఎక్కడ ఫిక్స్ చేస్తున్నారంటే స్వామివారి చెస్ట్ దగ్గర లోపల మెయిన్ పోల్ ఉంది కదా, స్వామివారి వెన్ని పూస. సో ఇక్కడ చూడండి, ఇక మెయిన్ పోల్ చూడండి, దొడ్డు పోల్కి ఆ రోప్ అనేది సెట్ చేస్తున్నారు. సో రోపు ఏం చేస్తున్నారంటే స్వామివారి చెస్ట్ దగ్గర పోల్ ఉంది కదా, పోల్ కిందికి మళ్ళీ ఇంకో కొండ అనేది తగిలిస్తున్నారు చూడండి. రోపు సో తిందికని తీసుకొని మళ్ళీ ఇంకో దానికి ఇక్కడ తగిలిస్తున్నారు చూడండి. మొత్తం ఇట్లా తిందికని సపోర్ట్ తీసుకొని ఇక్కడ హ్యాంగ్ చేస్తున్నారు ఇట్లా.
సో చాలా టైం పట్టింది, ఒక 15 minutes అయితే పట్టింది కిందికి మొత్తం రోప్ తీసుకురావడానికి, కింద జాయిన్ చేసుకొని తీసుకురావడానికి వాళ్ళకి చాలా టైం పట్టింది. ఇగో గుంజుతున్నారు ఎందుకంటే చాలా వెయిట్ ఉంటుంది అది. ఇప్పుడు ఇద్దరు పట్టినా కానీ కదులుతలేదు. ఇప్పుడు ఆ కొండికి పెడతారు చూడండి ఇగో. అండ్ ఈ ఉక్కు కూడా ఇగో లాక్ చేయడానికి ఇక్కడ సపరేట్ ఉంటుంది. ఇగో దాన్ని ఇప్పుడు గుంజుతారు చూడండి, లాక్ అనేది ఓపెన్ అవుతుంది. ఇగో చాలా హార్డ్ వర్క్ ఇది పాపం. మన వెల్డర్స్ అయితే చాలా కష్టపడతారు స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు. ఇంకో ముగ్గురు కలిసి పెడుతున్నారు చూడండి. ఇగో ముగ్గురు కలిసినా కూడా లేస్తలేనట్టుంది, మస్తు వజనం ఉన్నట్టుంది. ఇగో సో ఫస్ట్ ఆ లాక్ ఓపెన్ చేస్తున్నారు. ఇక ఒక అన్న ఇక్కడ లాక్ ఓపెన్ చేస్తున్నాడు, మిగతా ఇద్దరు అయితే దాంట్లో జాయిన్ చేస్తున్నారు. ఇగో చూడరి, గుంజుతా కూడా కదులుతలేదు, చాలా బరుగుంటుంది ఆ రోప్ అనేది. ఇగో చూడరు, ఇగో చలో పెట్టేసినారు. ఇక పెట్టేస్తున్నారు. లాక్ కూడా ఓపెన్ అయింది. గట్టిగా ఒత్తుతున్నారు, అలా గట్టిగా ఒత్తురి. ఫిక్స్ అయిపోయింది. వస్తలేనట్టుంది. వాళ్ళకున్న బలమంతా ఒత్తుతున్నారు, బలమంతా పెట్టిగో గట్టిగా ప్రెస్ చేస్తున్నారు. ఇగో అది పోతలేదు, చాలా గట్టిగా ఉన్నట్టుంది. రైట్ ఇప్పుడు ఫిక్స్ అవుతుంది. ఆ లాక్ దగ్గర పట్టుకుంటుంది. ఇగో రైట్, ఓకే. ప్లస్ పాపం వాళ్ళు మస్తు కష్టపడుతున్నారు, అది పట్టట్లేదు. దాంట్లో ముగ్గురు ప్రయత్నిస్తున్నారు కానీ అయితలేదు. రైట్, ఫిక్స్ అయిపోయింది. రైట్. సో ఫైనల్గా అయితే చాలా కష్టపడి మనోళ్ళు అయితే ఫిక్స్ చేసినారు రోప్ని. ఇంకా మెల్లగా లిఫ్ట్ చేస్తారు. ఇక చూద్దాం. ఇంకా ఈడ పెడతారు మన గణేష్ని, ఎగ్జాక్ట్లీ ఈడ పెడతారు. ఓకే, కొంచెం లిఫ్ట్ అయిన కొద్దికు నేను అటు వెళ్తా, అటు రోడ్ సైడ్ వెళ్ళి కవర్ చేస్తా. ఓకే, ఇగో పాత రోప్ కూడా ఉన్నది కదా, సో మిగతా 2 రోప్స్ కూడా జాయిన్ చేస్తున్నారు. ఇగో చూడండి, ఇగో మొత్తం 3 రోప్స్. ఓకేనా, ఇక్కడ ముంగోడి నుంచి ఒకటి అంటే డబల్ ఇచ్చినారు, దాన్ని డబల్ లేయర్ లాగా వచ్చింది. ముంగోడి నుంచి ఒకటి అండ్ పాత 2, మొత్తం 3 రోప్స్. ఓకే, సో ఎట్లా బ్యాలెన్సింగ్ ఎట్లా అవుతుందో కూడా చూడాలి. సో లెవెల్ ఈక్వల్గా వస్తుందా, బ్యాలెన్స్ తింది మీదకి అవుతుందో చూడాలి. సో మొత్తానికి అయితే మనోళ్ళు ఫిక్స్ చేసినారు 3 రోప్స్ అయితే. వాళ్ళు తింది దిగుతారు వన్స్ రోప్స్ ఫిక్స్ అయిపోతే. మనాల జాబ్ అయితే డన్, దిగేస్తున్నారు. రోప్ అనేది టైట్ అవుతుంది, సౌండ్ కూడా వస్తుంది చూడు. ఇక పట్ట సౌండ్ వస్తుంది ఐరన్ది. సో మస్తు వజన్ ఉంటుంది గణేశుడు, ఎందుకంటే లోపల వాటర్ ఉన్నాయి కదా. సో సగం వరకు బయటకు వచ్చింటే సగం వరకు లోపల ఉన్నాడు. అండ్ ఫేసులు కూడా ఇంకా బయటకు రాలే మన గణేశునివి. ఇక్కడేగో ఎగ్జాక్ట్లీ ఇక్కడ తొండం ఉన్నది చూడండి, మెల్లమెల్లగా ఫేస్ అనేది బయటకు వస్తుంది చూడండి, స్వామివారి మెయిన్ ఫేసు. సో మన గణేశుడు అయితే పైనకి లేస్తుండు, మెయిన్ ఫేస్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఎగ్జాక్ట్లీ స్వామివారిది మెయిన్ ఫేస్ ఇది. సో మిగతా ఫేస్ అయితే కనబడతలేవు. సో చూడాలి, కొంచెం పైనకి అయితే లేపుతున్నారు. రైట్, ఇక ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఇది రైట్ సైడ్ ఫేస్. సో స్వామివారిది ఇక్కడ రైట్ సైడ్ ఫేస్ కూడా కొంచెం బయటకు వచ్చింది. కొంచెం లేపుతున్నాడు. ఎట్ ఏ టైం లేపితే మళ్ళీ వెయిట్ ఎక్కువైపోతుంది కాబట్టి కొంచెం తిండికి పైనకి కిందికి పైనకి అనడం వల్ల సో వాటర్ ఏదైనా ఉంటే మొత్తం జారిపోతాయి తిండికి. కొంచెం లేపడానికి కూడా ఈజీగా అవుతుంది అన్నమాట. సో మళ్ళీ లోపల పంపిస్తున్నాడు చూడండి, మళ్ళీ స్వామివారి ఫేస్ అనేది మునిగిపోతుంది. సో రోప్ అనేది టైట్ అవుతుంది. ఇందాక తీస్తుంటే ఇందాక 2 వచ్చిండే కదా, 2 లైన్లు వస్తుంటే మళ్ళీ దాన్ని తీసేసినారు. మళ్ళీ సింగిల్ రోప్ వేసినారు, డబల్ రోప్ తీసేసి.
సౌండ్ అయితే వస్తుంది, టక్ 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 సౌండ్. అగో లైట్ అవుతుంది. లేస్తుండు గణేశుడు లేస్తుండ్రు. ఇగో ఇక్కడ స్వామివారి ఫేస్ అయితే పైనకి లేస్తుంది మెల్లగా. స్లోగా లేపుతున్నాడు చూడరు. ఇగో జై బోలో గణేష్ మహారాజ్ కి జై. సో స్వామివారు అయితే పైనకి లేస్తున్నారు చూడండి. సౌండ్ వస్తుంది, ఐరన్ సౌండ్ టక్క టక్క. ఇక్కడ ఫేసులు కనబడుతున్నాయి చూడండి, పక్కకున్న ఫేసులు కూడా కనబడుతున్నాయి. ఇక మెల్లగా పైనకి లేస్తున్నాయి. ఇక్కడ పైన మొత్తం మట్టి అంతా తీసేసినారు చూడండి. ఇక్కడ ఇదంతా ఎందుకంటే విగ్రహం పైన ఉండే కాబట్టి మట్టి అంతా తీసేసినారు. ఇప్పుడు లోపల నుంచి వచ్చిన ఈ పార్ట్కి మొత్తము అంటే ఇక్కడ స్వామివారి చెస్ట్ భాగం దగ్గర నుంచి పాముల వరకు ఇంకా మట్టి అనేది అట్లనే ఉన్నది. ఇప్పుడు బయటికి తీసిన తర్వాత తీస్తారు. మిగతా మట్టి కూడా తీసేసి ఇంకా మొత్తము చిన్న చిన్న పార్ట్స్ కట్ చేసి స్క్రాప్కి అయితే పంపిస్తారు. సో విగ్రహం అయితే బయటికి వస్తుంది మెల్లగా చూడండి. అక్కడ వరకు వెళ్ళింది చూడండి. ఇగో ఇక్కడ వరకు బయటకు వచ్చింది. స్లోగా లేపుతున్నాడు. అండ్ ఇగో ఇక్కడ సైడ్కున్న స్వామివారి ఫేస్ తొండం అయితే కనబడుతుంది చూడండి. ఇక మనకు మొత్తము రూప్ అయితే తెగిపోయింది. నిజంగా ఎవరు గేమ్ కాలే, లక్కీ రూప్ తెగిపోయింది లక్కీగా. మధ్యలోకి వచ్చినాక తెగిపోయిందా మాత్రం చాలా డేంజర్ అయ్యేది. సో ఇందాక మాత్రం రోప్ తెగిపోయింది కదా, అందరూ మస్తు అంటే మస్తు భయపడినారు. సడన్ గా రోప్ తెగిపోయి దండమని పడ్డాడు గణేశుడు. మస్తు సౌండ్ కూడా వచ్చింది. యాక్చువల్లీ మొత్తము 3 రోప్స్ వేసినారు కదా. ఇక్కడ వెనకాల ఇక్కడ బేస్ ఉంది కదా, బేస్కి 2 అండ్ ఇక్కడ స్వామివారి చెస్ట్ దగ్గర మెయిన్ పోల్కి సెంటర్ పోల్కి సపోర్టింగ్ కూడా ఇచ్చినారు. ఫస్ట్ 2 వరుసలు వేసినండే రోప్ అనేది, మళ్ళీ తీసేసి దాన్ని సింగిల్ వరుస వేసినారు. వెయిట్ అంతా దాని మీద బట్టి టక్కుమంది అయిపోయింది. సో అది ప్రాబ్లం. మరి ఇప్పుడు ఏం చేస్తారో తెలియదు, ఏం చేయబోతున్నారో కూడా తెలియదు. సో వెయిట్ చేస్తున్నా మీతో పాటు నేను కూడా. లైటింగ్ కూడా డల్ అవుతుంది. 5:30 ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే లైట్ కూడా పోతుంది. సో లైట్ ఉన్నంత వరకు వీడియో కంటిన్యూ చేసి ఎండ్ చేస్తా, ఓకేనా? మరి ఈ వీడియో ఎండ్ అయ్యే లోపు మరి గణేశుడు ఇక్కడికి వచ్చి ఈ పొజిషన్లో కూర్చుంటాడా లేదా, మరి మన వెల్డర్స్ అన్న వాళ్ళు ఇక్కడనే మొత్తం చిన్న చిన్న పార్ట్స్ కట్ చేస్తారో తెలియదు. సో యాక్చువల్లీ వాళ్ళకు ఇక్కడ పెడితేనే చిన్న చిన్న పార్ట్స్ కట్ చేయడానికి, డిస్మాండ్లింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. నీళ్ళల్లో కట్ చేయడానికి రాదు. అండ్ ఇక్కడ ప్లేస్ కూడా లేదు చూడండి, సఫిషియంట్ స్పేస్ కూడా లేదు. మరి ఎట్లా చేస్తారో చూడాలి. పాపం వాళ్ళు పొద్దున్న నుంచి తనలాడుతున్నారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు. సో ఫైనల్గా మరి ఏం జరుగుతుందో చూద్దాం, ఓకే? ఇలాగా తిండి ఉండే కదా, మొత్తం ఇగో గ్రిల్స్ అన్ని ఇక్కడ ఉండే అన్నీ ఊసిపోయినాయి. ఈ ప్లేస్లో ఉండే మొత్తం ఇక్కడ బండలు కూడా వలిగిపోయినాయి. ఇక పైనకి లేవట్టారంట. ఇక్కడ నుంచి మొత్తం ఈ పార్ట్ మొత్తం ఇది ఏదైతే ఉందో స్వామివారి ఈ బేస్ స్టేజ్ మొత్తం కట్ చేస్తారంట. స్టేజ్ కట్ చేసినాక మళ్ళీ స్వామివారి నడుము భాగం దగ్గర నుంచి మళ్ళీ సపరేట్గా దాన్ని పైనకి అయితే తీస్తారంట. సో ఇక మ్యాక్స్ ఇక వీడియో నేను ఎండ్ చేస్తున్నా. డే లైట్ కూడా మొత్తం అయితే అయిపోయింది. ఇక మొత్తం అయితే బయట పెట్టే ఛాన్సెస్ అయితే లేవు. ఆ క్రేన్ రోప్ కూడా మొత్తం తెగిపోయింది. ఇందాక చూడండి, ఇగో మొత్తం ఇగో అది మొత్తం జంగు పట్టిపోయింది. ఆ రోప్ గట్టిగా లేదు. ఒకవేళ గట్టిగా ఉంటే కనుక సేఫ్గా బయటకు వచ్చేది, బట్ ఆ రోప్ ప్రాబ్లమే అది. అండ్ ఈ రోప్స్ కూడా అంత గట్టిగానే లేవు. ఇక భయపడుతున్నారు క్రేన్ డ్రైవర్ అయితే. సో మన వెల్డర్స్ అన్న వాళ్ళు ఇంకా ఇక్కడ నుంచే కటింగ్ వర్క్ అనేది చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ ఇది గ్లోబు. సో స్వామివారి వెనకాల గ్లోబ్ పార్ట్ ఇది. అండ్ ఇది స్వామివారి శాలువా చూడండి, ఇది శాలువా. అండ్ ఈ చేతులు అండ్ ఇక్కడ తొండం ఉంది చూడండి, ఇది తొండము. సో బయటకు వచ్చిన తర్వాత చాలా డీటెయిలింగ్గా మొత్తం స్వామివారిని చూపిద్దాం అనుకున్నా, బట్ ఇంకా బయటకు అయితే ఇప్పట్లో వచ్చేటట్లేడు మన గణేశుడు అయితే. ఇక ఇక్కడ నుంచి ఇక ఈ పార్ట్ మొత్తం అయితే కట్ చేస్తారంట. ఈ పార్ట్ తీసేసిన తర్వాత మళ్ళీ లాస్ట్కి ఇక్కడ సో పాముల దగ్గర నుంచి స్వామివారి కాళ్ళ దగ్గర వరకు ఈ పార్ట్ అనేది సపరేట్గా తీస్తారంట, ఓకే? ఇక ఫ్రెండ్స్ ఇక నేను వీడియో అయితే క్లోజ్ చేస్తున్నా. ఇగో తెగిపోయిన రోప్ ఇక్కడ చూడరు, ఇగో తెగిపోయిన రోప్ ఇక్కడ. అండ్ చాలామంది ఈవినింగ్ టైంలో చూడడానికి మస్తు మంది అయితే వచ్చినారు. ఒకసారి ఇక్కడ నుంచి కూడా మీకు చూపిస్తా చూడరు. ఇగో ఇట్లా అవుతున్నాడు మన గణేశుడు, ఇక్కడ నుంచి ఇట్లా కనబడుతున్నాడు. ఇవి లెఫ్ట్ సైడ్ చేతులు, ఇగో లడ్డు చెయ్యి అండ్ పక్కన ఉన్న చేతులు, ఓకే? అండ్ ఇది స్వామివారి బుజ్జ మీకు ఇటు సైడ్ నుంచి చూపిస్తున్నా. ఇప్పుడు మన వెల్డర్స్ ఏం చేస్తున్నారంటే, ఇది స్టేజ్ ఉంది కదా బేస్, ఈ బేస్ మొత్తం సపరేట్ చేస్తున్నారు. ఆ మెయిన్ పోల్ ఏదైతే ఉందో అక్కడ వరకు స్వామివారి పాదాల వరకు మొత్తం దీన్ని సపరేట్ చేసి
సో స్వామివారి పాదాల దగ్గర నుంచి పాముల వరకు అది సపరేట్ పార్ట్ చేస్తారంట. సో ఇదంతా ఇప్పుడు టైం పడుతుంది. ఇప్పుడు ఇది పార్ట్ అంతా సపరేట్ చేయడానికే ఒక 2 or 3 hours టైం ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే ఎంత దొడ్డ ఐరన్లోనే చూడండి, ఈ దొడ్డు రాడ్స్ అని కట్ చేయాలి, చాలా టైం పడుతుంది. సో మార్నింగ్ కల్లా మొత్తము డిస్మాండ్లింగ్ చేయాలని రాజ్ కుమార్ అన్న అనుకుంటున్నాడు. మేబీ మరి చూడాలి. ఇంకా వేరే టీం, ఇంకా లోకల్ టీంని కూడా అరేంజ్ చేస్తున్నాడు అన్న. సో మేబీ చూడాలి ఇంకా మరి టార్గెట్ మార్నింగ్ కల్లా కంప్లీట్ అవుతుందా లేదా. ఓకేనా. సో నేను వీడియో అయితే ఏం చేస్తున్నా, రైట్. ఓకే, ఇక్కడ సైడ్ నుంచి అయితే మన వెల్డర్స్ ఇక ఇట్లా కటింగ్ చేస్తున్నారు. అండ్ లోపల కూడా పోయి మన వాళ్ళు వర్క్ చేస్తున్నారు. అండ్ లోపల చూడరు ఇగో ఎట్లుందో మొత్తం ఐరన్ అంతా. ఇగో లోపల ఒక బ్రిడ్జ్ కిందకి పోతే ఎట్లా అనిపిస్తుంది ఆ ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఇక్కడ నుంచి చూస్తే చూడండి, ఇగో స్వామివారి లోపల చాలా ఐరన్. ఇగో మొత్తం ఇట్లా అయితే కట్ చేస్తున్నారు. ఇంకా లోపలికి కూడా కట్ చేసుకుంటూ వస్తున్నారు మన వాళ్ళు. ఇగో ఇక్కడ ఇగో ఇట్లా ఆ రాడ్స్ అన్ని కట్ చేస్తున్నారు. రైట్. ఇక లోపల మట్టి తీసేటోళ్ళు మట్టి తీస్తూనే ఉన్నారు, కట్ చేసేటోళ్ళు కట్ చేస్తూనే ఉన్నారు. రైట్. ఇంకా ఇదిగా మన బడా గణేషుని 2025లా ఫైనల్ వీడియో. మేబీ కుదిరితే రేపు పొద్దున టైం ఉంటే వస్తా, లేకుంటే లేదు. ఓకేనా. రైట్. ఇక ఇది నాగబాబు అన్న టీం. అన్న నాగబాబు అన్న బాయ్. రైట్. ఓకే. అమ్మో బాంబు వెళ్ళినట్టు వెళ్తుంది. సో ఈ ఐరన్ కట్ చేసేటప్పుడు కూడా సౌండ్ వస్తుంది, బాంబు వెళ్ళినట్టే సౌండ్లు వస్తాయి. నాకు మధ్యలో కూడా కొంచెం భయపడుతున్నా నేను. రైట్. ఇగో ఇదిగా ఓకేనా. 2025 మన ఖైరతాబాద్ బడా గణేషుని ఫైనల్ వీడియో డిస్మాండ్లింగ్. ఓకే. సో పొద్దున్న 11 గంటలకు వచ్చిన. సో చెప్పిన నేను ఆల్రెడీ మీకు స్టార్టింగ్లోనే 11 గంటలకు వచ్చిన. ఇప్పుడు టైము 6. సో పొద్దున్న నుంచి టైం అంతా ఈయనే గడిచిపోయింది. యాక్చువల్లీ మా బుడ్డోనికి ఫుల్ ఫీవర్. మా వైఫ్ అయితే తిడుతుంది, నీకు ఎప్పుడు వీడియోలు అని పోతావు, మళ్ళీ పట్టించుకోవు చేయమని చెప్పేసి. ఇంకా ఆమెనే తిట్టుకుంటా చేసుకుంటా కార్ బుక్ చేసుకుని మావోని హాస్పిటల్కి పోయి చూపెట్టుకొని వచ్చింది. బట్ మావోడు మంచిగానే ఉన్నాడంట మన గణేషుని ఆశీర్వాదం వల్ల. ఓకేనా. ఎందుకంటే నా మీద నమ్మకం పెట్టుకొని ఎంతోమంది వీడియోస్ కోసం వెయిట్ చేస్తుంటారు. ఎందుకంటే చాలామంది న్యూస్ ఛానల్ వచ్చినాయి అండ్ యూట్యూబర్స్ కూడా చాలామంది వీడియోస్ తీస్తున్నారు, అందరూ అప్లోడ్ పెడుతున్నారు. సో మన ఛానల్లో వీడియో రాకుండా ఎట్లుంటే చెప్పురి. సో అందుకోసమే రైట్ ఇక వీడియో తీసిన. రైట్. ఇక క్లోజ్ చేస్తున్నా. ఓకేనా. కుదిరితే రేపు పొద్దుగాల కూడా వచ్చి మళ్ళీ మీకు చూపిస్తా. ఓకే. థ్యాంక్ యూ. నమస్తే.